అమ్మవారి ఆరాధన వలన ఎవరెవరు ఏమి పొందేరు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. సురధుడు అనేటువంటి రాజు అమ్మవారి యొక్క సాధన చేత మనువు అయినట్లుగా మనకి మార్కండేయ పురాణం ద్వారా తెలియజేయబడుతోంది. అటు తర్వాత శ్రీరామచంద్రుడు అమ్మవారి యొక్క ఆరాధన చేత రావణాసురుణ్ణి సంహరించినట్లుగా మనకి పురాణ వాంగ్మయం తెలియజేస్తోంది. మహాభారతంలో యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు విరాట నగరంలోకి వెళ్లే ముందు అమ్మవారిని స్తోత్రం చేసి అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసినట్లుగా మహాభారత కథనం తెలియజేస్తోంది. ఇక యుద్ధరంగంలో కృష్ణుని ప్రేరణ మేరకు అర్జునుడు అమ్మవారిని స్తోత్రం చేసి విజయాన్ని కూడా పొందినట్లుగా మహాభారతం ద్వారానే తెలుసుకుంటున్నాం. కాబట్టి ఎవరు అమ్మవారి కొరకు సాధన కానీ జపము కానీ చేస్తారో వారు సకల శుభాలను పొందడం మాత్రమే కాకుండా నిత్య జీవితంలో విజయాలను కూడా పొందుతారు అని తెలియజేయబడుతుంది. కాబట్టి ఈ శరన్నవరాత్రుల పర్వదినాల్లో అమ్మవారిని ఆరాధన చేసి సకల విజయాలను పొందుదాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.